ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏ మిన్నోసాటా స్టేట్ లోని మిన్నియాపోలిస్ సిటీలో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్ షాప్. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మౌన ధ్యాన కార్యక్రమం. చిత్తూరు జిల్లాలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆత్మ జ్ఞాన ఆరోగ్య శిక్షణ కార్యక్రమాలు. మంచిర్యాలలో ఉత్సాహంగా శాకాహార ప్రచార కార్యక్రమం. నల్గొండ జిల్లాలోని శ్రీ తిరుమలనాథ మహాశక్తి క్షేత్ర పిరమిడ్ లో అఖండ ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే అమెరికా మిన్నోసాటా స్టేట్ మిన్నియాపోలిస్ సిటీ యాపిల్ వ్యాలీ సిటీలో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్. ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు ధ్యానులకు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ వన్ డే వర్క్ షాప్ లో జ్ఞానదాతగా చిలకలూరిపేట పిరమిడ్ మాస్టర్ పద్మావతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. తల్లిదండ్రుల ప్రేమ, ప్రకృతి ప్రేమ, జ్ఞానం, ప్రకృతి సంపద అనే అంశాలను గురించి ధ్యానులకు చక్కగా వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. బాబాజీ ఎంత ఎదుర్కొంటూ వచ్చారు, అద్భుతం కదా, జన్మ ధన్యం కదా, పరిపూర్ణత కదా, ఎంత అద్భుతంగా పరిపూర్ణమయ్యాను నేను. నిజంగా ఓ సంపూర్ణత వచ్చేసింది. కాళ్ళ కోసం పక్కన పెట్టేశాను. పత్రిజీ గారు ఎంటర్ అయ్యారు. తర్వాత కాళ్ళు ఓకే, ఈ కాళ్ళకి ఆస్ట్రల్ సర్జరీ జరిగింది, అయినా కాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, నేను ఏ రోజైతే అక్కడ మాట ఇచ్చి వచ్చానో నేను ఇక నడవను అని అక్కడే ఆగిపోయినాయి కాళ్ళు. నేను ఏదైతే అన్నానో అక్కడ ఆగిపోయినాయి కాళ్ళు. సిద్దిపేట పట్టణంలోని దత్తాత్రేయ పిరమిడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భూపతిరాజు ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు, పిఎంసి అభివృద్ధిపై కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిఎంసి ట్రస్ట్ సెక్రటరీ దుర్గావాణి, సెక్రటరీ శేషారత్నం సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిఎంసి సెక్రటరీ దుర్గావాణి పిఎంసి అభివృద్ధి గురించి ఈ కార్యక్రమానికి హాజరైన మాస్టర్లు ధ్యానులకు చక్కగా వివరించారు. ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న పిఎంసిని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానులందరూ తమ వంతు బాధ్యతగా తీసుకుని పిఎంసికి ఉత్సాహాన్ని అందించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలోని శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింహులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడిలు, అనారోగ్య సమస్యలు తగ్గి ఆనందంగా జీవిస్తామని తెలియజేశారు. ధ్యానం ప్రాముఖ్యత గురించి, లక్ష్యాల గురించి ఆది శంకరాచార్యులు ప్రబోధించిన శ్లోకాలతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పత్రిజీ జన్మస్థల పరిధిలోని పలు పాఠశాలల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్గొండ, రజితావాణి పాల్గొని ధ్యానం గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు. ధ్యాన సాధన చేస్తే జీవితంలో సంభవించే ఆటుపోట్లను తట్టుకోగలుగుతామని వెల్లడించారు. ధ్యానం చేస్తే ఆనందం, బ్రహ్మానందం కలుగుతుందని మాస్టర్ రజితావాణి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం కోనేరుపురంలోని శ్రీ తిరుమలనాథ మహాశక్తి క్షేత్ర పిరమిడ్ లో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన పిరమిడ్ మాస్టర్ మీనా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు మాస్టర్ దాచేపల్లి వెంకటేశ్వర్లు అలాగే ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. అఖండ ధ్యానం సాధనతో మంచి శక్తిని పొందుతున్నామని, తమలో అనేకమైన అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ధ్యానులు తెలియజేశారు. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. శనివారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామరెడ్డి పాల్గొని ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అలాగే ఆదివారం రోజు జరిగిన 3 గంటల మౌన ధ్యాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లలిత, సుశీల పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ 200 మందికి పైగా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిర సేవా కార్యకర్తలు అన్నప్రసాదాన్ని అందించారు. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం, యజ్ఞశిష్టాశినః సంతా ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాపః ఏ పచంత్యాత్మకారణాత్. ఏమంట, నీకోసం నువ్వు వండుకు తింటే పాపాన్ని వండుకు తిన్నట్టు. ఎంత కఠినంగా ఉందంటే పరమాత్మ భగవద్గీత అంత కఠినమైన సత్యాలే చెప్తున్నారు. అవి వినేకి ధైర్యం ఉండాలి, చెప్పుకునేది ధైర్యం ఉండాలి. మనం చాలా ధైర్యం చెప్పుకుంటాము, వింటాము కూడా కదా. మరణం కూడా ఏం చెప్తుంది మన శాస్త్రము, మన ధ్యానము, మరణాన్ని కూడా ఒక వేడుకలాగా జరుపుకోవాలంట. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు జ్ఞాన శిక్షణ, జ్ఞానబోధ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనోహర్ పాల్గొని రాప్తా విజ్ఞానం గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానం త్రికరణ శుద్ధితో చేస్తే అనారోగ్య సమస్యలతో పాటు అన్ని సమస్యలు తొలగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. సమస్యలు తీర్చుకునే విధంగా కాస్త మనం అటెన్షన్ గా ఉండి నిలబెట్టుకోగలిగితే ఈ జ్ఞానం సర్వ సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది. ఔషధం ఏదైనా ఉంది అంటే ఈ జ్ఞానంలో ఉంది. నేను ఔషధాన్ని గుర్తించేది వ్యక్తిత్వంలో మాత్రమే గుర్తిస్తున్నాను. దాన్ని ఏమంటే విషం అంట. విషం అంటే అన్ని ముగిసిపోయేటట్టు చేసేది కదా, అది వ్యక్తిత్వం దగ్గర ఉంది. మరి ఆ విషాన్ని ఔషధంలా మార్చాలి అంటే మనలో ఓ ధర్మ సంస్థాపన జరగాలి. దానిలో ఉన్న మొదటి పెట్టే ఏంటమ్మా, బీ ఓల్డ్ గాడ్. నేను దైవాన్ని త్రికరణ శుద్ధిగా శరణాగతి పొందుతున్నాను. ఇది తెలుగులో రాసుకోవచ్చు ఎవరైనా. నేను దైవాన్ని త్రికరణ శుద్ధిగా శరణాగతి వహిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్, ప్రముఖ హిప్నాటిస్ట్, సైకిక్ రీడర్ ఉమాచంద్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. శాకాహారం ద్వారా ఆరోగ్యాన్ని, ధ్యాన సాధన ద్వారా ఆనందాన్ని పొందవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు. జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆత్మ జ్ఞానం పొందాలంటే ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్సిఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొని అక్టోబర్ 2వ తేదీన భీమవరంలో నిర్వహించే అహింస, శాంతి, సద్భావన శాకాహార ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, సుబ్బారాయుడు, మాస్టర్ మధు, కె మోహన్ కుమార్, వెంకట్రెడ్డి, సతీష్, చక్రపాణి, శ్రీదేవి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించే పత్రిజీ మహాధ్యాన యాగం 3కు రావాలని జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని గ్రామాల్లోకి వెళ్లి మాస్టర్లను ఆహ్వానించారు నిర్వాహకులు. కర్తాల్ మహేశ్వరం మహాపిరమిడ్ ట్రస్టుకు చెందిన దామోదర మహాస్వామి ఆధ్వర్యంలో మాస్టర్లు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లి అన్నదానం బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానాన్ని అందించారు. చలో కర్తాల్, చలో కైలాసపురి, చలో కైలాసపురి.
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన ఆరోగ్య శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి లక్ష్మీ ప్రసూన పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎప్పుడూ ఎరుకతో ఉండాలని, ఏ పని చేస్తున్నామో ఆ పనిపైన ధ్యాస పెట్టడమే ధ్యానమని తెలియజేశారు. శరీరానికి స్నానం ఎంత ముఖ్యమో ఆత్మకు ధ్యానం కూడా అంతే ముఖ్యమని తెలియజేసి అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధిక, మాస్టర్ శ్రీమతి లక్ష్మీ ప్రసూనను ఘనంగా సన్మానించారు. వనపర్తి జిల్లా మరికుంటలోని కమిటీ హాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన ఫలాలను అందుకోవాలని, అందరూ శాకాహారులుగా మారి పత్రిజీ కలలు కన్న సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని సూచించారు. కడతాల్లో జరిగే మహా ధ్యాన యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం అందరికీ చందా బుక్కలు అందించారు. మంచిర్యాల పట్టణంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల్లోని బీజోన్ రామకృష్ణాపూర్లో శాకాహార ప్రచారాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించి అందరూ శాకాహారమే తినాలని, శాకాహారమే ఆరోగ్యమని ప్రజల్లో అవగాహన కల్పించారు. జై పిరమిడ్ జగత్, జై పత్రిజీ, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో ధ్యాన దంపతులు కళావతి, అరుణ్ బాబు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మిట్ట మనోహర్ పాల్గొని ప్రతి విద్యార్థి కూడా రోజు ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, అలాగే మానసిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, పిఎస్ఎస్ఎం ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మల్లారం సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఫింగర్స్ ఈ ఫింగర్స్ ని కలపాలి, ఓకే, ఒళ్ళో పెట్టుకోవాలి. ఫింగర్స్ ఒళ్ళో పెట్టుకోవాలి. మెడిటేషన్ చేసే టైంలో ఈ రెండు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. కొంతమందికి స్పెక్టికల్స్ వాడే అలవాటు ఉంటుంది, వాళ్ళు స్పెక్టికల్స్ తీసేసేయాలి. మెడిటేషన్ చేసే టైంలో స్పెక్టికల్స్ వాడేవాళ్ళు, ఓకే. మీరు ఏ మంత్రం చెప్పుకోకూడదు, డోంట్ చాంట్ ఎనీ మంత్రం. మాది ఏ మతానికి సంబంధించింది కాదు, మాది ఏ మతం సంబంధించింది కాదు. అందుకే మేము ఏ మంత్రం చెప్పవద్దంటాం. మీరు శ్వాసను గమనించమని చెప్తాం. మీరు అది జరుగుతుంది కానీ ఇంతవరకు మీరు గమనించలేరు. ఇప్పుడు మేము గమనించమంటున్నాం. జస్ట్ యూ అబ్జర్వ్ యువర్ బ్రెయిన్. ఊపిరి ఎలా తీసుకుంటున్నాం, ఊపిరి ఎలా వదులుతున్నాం, దానిని గమనిస్తున్నారు. కానీ గట్టిగా ఊపిరి తీసుకోకూడదు, గట్టిగా ఊపిరి వదలకూడదు, కుంభించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రంగారెడ్డి జిల్లా కమ్మిట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాల గురించి ధ్యానులకు తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.